శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గణేశ దంతభంగ కారణం. శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. గణపతి పరశురామునితో పలికిన పలుకులు విని కూడా భార్గవరాముడు చేతిలో గొడ్డలు ధరించి నిర్భయంగా శంకరుని అభ్యంతర మందిరంలోకి వెళ్ళసాగాను. అప్పుడు గణపతి వెంటనే లేచి పరశురాముని వెళ్లకుండా అడ్డగించెను. అయినా పరశురాముని ప్రేమతోనే చూశాను. అప్పుడు భార్గవరాముడు హూంకరిస్తూ యుద్ధానికి ప్రేరేపిస్తూ చేతులు తిప్పుతూ వాగ్యుద్ధం చేయనారంభించెను. పరశురాముడు గణపతిపై తన గొడ్డలి వేయబోగా కుమారస్వామి హాహాకారం చేస్తూ పరశురాముని ఇట్లు ప్రబోధించెను. ఓ సోదర, అమోఘమైన అస్త్రాన్ని గురుపుత్రునిపై ఎందుకు ప్రయోగిస్తున్నావు? గురువు వలె గురుపుత్రుని చంపబుంట మంచిది కాదు అని కుమారస్వామి పలికెను. అయినా కోపంతో ఎర్రనైన కండ్లతో గొడ్డల్ని గణపతిపై ప్రయోగించబోవు పరశురాముని గణపతి అడ్డగించి అతన్ని వెనుకకు తిరుగుమని కోరెను. అయినా పరశురాముడు కోపంతో గణపతిని కొట్టగా గణపతి వెంటనే కింద పడెను. గణపతి వెంటనే లేచి ధర్మదేవతను సాక్షిగా చేసి కోపం జయించిన వాడు కావున అతడు పరశురాముని ప్రబోధించసాగెను. ఓ భార్గవరామ, నీవు శంకరుని అంతఃపురానికి వెళ్లకుండా వెనుతిరుగుము. ఈశ్వరుని ఆజ్ఞ లేక అంతఃపురానికి వెళ్ళుటకు నీకెట్టి సామర్థ్యం కలదు? నీవు నాకు సోదరుని వంటి వాడవు, పైగా మా ఇంటికి వచ్చిన అతిథివి, ఈశ్వరునికి చాలా ప్రేమగల శిష్యుడవు. అట్లే మన ఇద్దరకు విద్యాగురువు ఒక్కడే అయినందువల్ల నీవు చేయి పనులు నేను సహించవలసి ఉన్నది. ఓ పరశురామ, నేను కార్తవీర్యుని వంటి వాడను కాదు, అట్లే బలహీనులైన రాజుల వంటి వాడను కాను. నేను జగత్పతియగు శంకరుని పుత్రుడను అన్న విషయం నీకు తెలియకున్నది. అందువల్ల ఓ బ్రాహ్మణాతిథి, నీవు ఈ యుద్ధం చేయక క్షణకాలం ఉండుము. ఈ క్షణం గడిచిన పిమ్మట నీతో ఈశ్వరుని యొక్క సమీపానికి నేను కూడా వస్తానని గణేశుడు పలికెను. శ్రీ నారాయణముని ఇట్ల పలికెను. గణపతి యొక్క మాటలు విని పరశురాముడు నవ్వి శ్రీహరిని శంకరుని నమస్కరించి తన గండ్రగొడ్డల్ని గణపతిపై ప్రయోగించబోనెను. అప్పుడు గణపతి ధర్మదేవతను సాక్షిగా పెట్టి యోగ విద్య వల్ల తన తొండాన్ని బాగుగా పెంచి దానిచే పరశురాముని పట్టుకొని చుట్టుముట్టు తిప్పసాగెను. ఆ గణపతి తన తొండంచే పరశురాముని చిన్న పామును గరత్మంతుడు ఒడిసిపట్టుకొని తిప్పినట్టు తిప్పుతూ సప్తమహాద్వీపాలను, కులపర్వతాలను, మేరు పర్వతాన్ని, సమస్త సముద్రాలను భార్గవరామునికి క్షణంలో చూపించెను. అట్లే మితిమీరిన గర్వంతో ఉన్న భార్గవరాముని అతని సమస్త అవయవాలు కంపించినట్లు మరలా అతన్ని తిప్పసాగెను. గణపతి భార్గవరాముని తన తొండంతో ఒడిసిపట్టి అతనికి భూలోకమును, భువర్లోకాన్ని, స్వర్లోకాన్ని, జనోలోకాన్ని, తపోలోకాన్ని, ధ్రువలోకాన్ని, అట్లే గౌరీలోకాన్ని, శంకరలోకాన్ని, బ్రహ్మాండమును చూపించెను. ఆ తర్వాత 7 సముద్రాల్లో ఉన్న నీటిని తాగి మరలా వమనం చేసెను. అట్టి సాగర జలాలలో భార్గవరాముని పడవేశను. సముద్ర జలాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతన్ని మరలా ఒడిసిపట్టుకొని తన యోగమాయతో తిప్పుతూ వైకుంఠం చూపించెను. అక్కడ చతుర్భుజుడు లక్ష్మీ సమేతుడై నారాయణుడు ఉన్నాడు. అటు పిమ్మట భార్గవరాముడు తన తొండాన్ని పెంచి గోలోకాన్ని, ఆలోకమందున విరజానదిని, బృందావనాన్ని, శతశృంగ పర్వతాన్ని, రాసమండలాన్ని చూపెను. ఆ గోలోకాన్ని 2 భుజాలతో చేతిలో మురళిని పట్టుకుని రత్నభూషణాలంకృతుడై రత్నసింహాసనాన రాధాదేవి వక్షస్థలంపైన ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను చూపెను. సర్వపాపహరుడు ఇష్టదేవుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం వల్ల భార్గవరాముడు చేసిన భ్రూణహత్యాది పాపాలన్నీ నశించిపోయినవి. చేసిన పాపాలు అనుభవించక తీరిపోవు. భార్గవరాముడు తాను చేసుకున్న పాపాల ఫలితాన్ని కొంత అనుభవించను. మిగిలిన పాపం శ్రీకృష్ణుని దర్శించినందువల్ల సంపూర్ణంగా నశించింది. అతడు క్షణకాలం చైతన్యం పొందగా వేగంగా అతన్ని క్రింద పడవేశను. భార్గవరాముడు తన యొక్క అభీష్టదేవుడకు శ్రీకృష్ణుని, గురువకు శంకరుని స్మరించుకుంటూ తన గురువకు శంకరుడు తనకు ప్రసాదించిన శ్రీకృష్ణ కవచాన్ని, శ్రీకృష్ణ స్తోత్రాన్ని చదువుతూ అమోఘమైన తన గండ్రగొడ్డల్ని గణపతిపై ప్రయోగించెను. ఆ గండ్రగొడ్డలి ప్రభావాన శంకరుని వంటిది. గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుల వంటి కాంతి కలది. అమోఘమైన తన తండ్రి యొక్క ఆ గొడ్డల్ని గణపతి చూసి తన యొక్క ఎడమదంతానికి తగిలించి ఆ శస్త్రం వ్యర్థం కాకుండా చేసెను. ఆ గొడ్డలి వేగంగా గణపతి యొక్క ఎడమ పక్కనున్న దంతానికి తగిలి దాన్ని సమూలంగా పెకలించి శంకరుని మహిమ వల్ల తిరిగి పరశురాముని చేతికి చేరింది. అప్పుడు అధికమైన భయంచే వీరభద్రుడు, కుమారస్వామి, ఇతర క్షేత్రపాలకులు, అనుచరులు మొదలగు దేవతలందరూ హాహాకారాలు చేసిరి. అప్పుడు గణపతి యొక్క దంతం రక్తంతో గైరిక ధాతువుతో ఉన్న స్ఫటిక పర్వతం వలె పెద్ద చప్పుడు చేస్తూ భూమిపై పడింది. ఓ నారద, గణపతి యొక్క దంతం కింద పడ్డప్పుడు కలిగిన శబ్దం వల్ల భూమి అంతా భయంతో కంపించింది. కైలాస నగరాన ఉన్న జనులందరూ భయంతో క్షణకాలం మూర్ఛనుందారు. ఆ శబ్దానికి జగత్ప్రభువకు శంకరునికి నిద్రాభంగమై
పార్వతీదేవితో కలిసి తన భవనం నుంచి బయటికి వచ్చెను. అప్పుడు అతనికి తన దంతం పోయినందువల్ల ఎర్రనైన ముఖంతో కోపం జయించిన వాడు కావున సిగ్గుతో తల వంచుకొని ఉన్న గణపతి కనిపించెను. అప్పుడు పార్వతీదేవి అక్కడ ఉన్న కుమారస్వామిని ఏమి జరిగినో వివరించమని కోరగా ఆ సుబ్రహ్మణ్యమూర్తి జరిగిన విషయమంతా ఆమూలాగ్రంగా వినిపించెను. అందువల్ల దుర్గాదేవికి భార్గవరామునిపై కోపం కలిగింది. తన పుత్రుని దీనావస్థను చూసి దుఃఖించింది. ఆ దేవి తన పుత్రుడకు గణపతిని అక్కున చేర్చుకుని భక్తజనుల యొక్క ఆర్తిని పోగొట్టు తన భర్తకు నమస్కరించి అతనితో ఇట్లు పలికింది. ఓం శాంతి శాంతి శాంతి.